యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ దినము మొదలుకొని మాసాంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ వాక్యము చేత మాతో మాట్లాడము. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రభు, అనుగ్రహించుము. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 34వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 50 వచనాలు కలిగిన ఈ కీర్తన, ఇది 3వ ఎపిసోడ్. వాస్తవంగా మరింత వివరించే అవకాశం ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి కుదించుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దివ్యమైన కీర్తనలు కదండి. ఎంత మాట్లాడితే అంత ఉజ్జీవం, ఎంతగా వింటే అంతటి నడిపింపు, ఆశీర్వాదం. దీనిలో నేను గ్రహించాను ఇది. కనుక మీ వాక్య ధ్యానం చేస్తున్న సమయంలో మీ హృదయాలు దేవుని యొక్క వాక్యం వైపు ఉంచండి. చూడండి, 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందిస్తూ ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 34వ వచనంలో యుద్ధమును గూర్చి మాట్లాడుతున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు దేవుడే. నా చేతులకు యుద్ధము అన్న ఇదే కీర్తనాకారుడు నా వ్రేళ్లకు పోరాటము నేర్పుము అని ప్రార్థన చేశాడు. ఇంటెన్సిటీ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ తీవ్రత మీరు చూచినట్లయితే, తాను యుద్ధము అనే పదాన్ని చేతులు అనే మాటతో పోల్చాడు. పోరాటం అనేటువంటి పదాన్ని చేతి వేళ్లతో పోల్చాడు. కనుక పోరాటము, యుద్ధము అనే రెండు పదాలు విశ్వాస విషయములో నిత్యము సంభవించే అనుభవాలే. కనుక దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ లోకంలో ఒక పూల పాన్పుపై ప్రయాణం వంటిది కాదు మన యొక్క విశ్వాస జీవితం అనేది మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా దావీదు రాజుగా, చక్రవర్తిగా, ఘనుడిగా ఉన్నప్పటికీ అతనికి యుద్ధము అనివార్యమైనది. పోరాటము చేయుట తప్పని పరిస్థితి. కనుక ఈ పదం మనం సరిగా గమనిస్తే, దేవుడే దేవుని పిల్లలకు యుద్ధము చేయ నేర్పువాడు. యుద్ధము చేయుట అంటే ఏమిటి? ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మనం చూస్తే చాలా తేటగా రాస్తున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటివి కావు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు,
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారుగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మనం పోరాడుతున్నది ప్రధానులతో, శరీరులతో, అధికారులతో. మనం పోరాడే శరీరాలతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధ నాదులకు, లోకనాథులతో, దురాత్మ సమూహాలతో పోరాడుతూ ఉన్నాము. ఆనాడు దావీదు భౌతిక యుద్ధాలను ఎదుర్కొన్నాడు. ప్రతి మానవుడు ఎదుర్కొనేటువంటి యుద్ధం అపవాదితో యుద్ధం, పాపముతో యుద్ధం, శరీరముతో యుద్ధం, లోకముతో యుద్ధం. కనుక ఎలా యుద్ధం చేయాలి? ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చు సర్వాంగ కవచం, నీతి అను మైమరువు, వాక్యం అను ఖడ్గం, విశ్వాసం అనే ఢాలు, సిద్ధ మనస్సు అనే జోడు, రక్షణ అను శిరస్త్రాణం. చూడండి, శిరస్త్రాణం అంటే హెల్మెట్, శిరస్సును కాపాడుకోవటానికి. రక్షణ శిరస్త్రాణం, తల మీద ఉండి తలను కాపాడేది. కనుక లైఫ్ ప్రొటెక్టింగ్, జీవితాన్ని భద్రపరిచేది రక్షణ. నిత్య జీవమును అనుగ్రహించబడినది రక్షణ ఎందే. కనుక రక్షించబడిన వాడే ఆ శిరస్త్రాణం కలిగి ఉంటాడు. రక్షణ అనే శిరస్త్రాణం రక్షించబడిన వ్యక్తికే దేవుడిచ్చింది. కనుక ఎవరు రక్షించబడతారో వారికి వాక్యం అనే ఖడ్గం దేవుడు చేత పెడుతున్నాడు, విశ్వాసం అనే డాలు ఇస్తున్నాడు, సిద్ధమనసు అనే జోడిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటంలో మనకు కావలసిన ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఈ దినం ఉదయం దైవ సేవకులు ఏసే పరిష్కారం యాంకర్ గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా అంశాలు డిస్కషన్లో మాట్లాడుతూ, ఎంతగా మనము ప్రభువునందు మన జీవితాన్ని సమర్పించుకుంటామో అంతగా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని చూడగలుగుతాం. ఎంతగా మన శరీరానికి మనం సమర్పించుకుంటామో అంతగా ఆత్మీయ జీవితంలో ఓటమిని చూస్తాం. ప్రతిఫలము పొందలేనటువంటి భక్తి లేని జీవితాన్ని శరీరమును ఆశ్రయించిన వ్యక్తులు చూస్తామనేది మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, మనం పోరాడుతున్నది లోకంతో కాదు, లోక సంబంధమైనటువంటి దురాత్మ సంబంధమైనటువంటి ఆత్మలతో పోరాడుతున్నాం, సమూహాలతో పోరాడుతున్నాం. పైకి వారు కనపడరు, కానీ వాళ్ళు మనుషులను వాడుకుంటూ ఉంటారు. కనుక మనిషి మనకు కనబడుతున్నా మనిషి మనకు శత్రువు కాడు. వాడు వెనకాల పనిచేస్తున్న దురాత్మల సమూహమే మన శత్రువు. కనుక ఇక్కడ దావీదు తనకు పోరాటం నేర్పు అని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే అంటున్నాడు. అవును, దేవుని పిల్లలకు ఆధ్యాత్మికమైన యుద్ధం చేయటానికి కావలసిన శక్తిని, కావలసిన ప్రణాళికను, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే. ఈ రాత్రి మీరు యుద్ధము యెహోవాదే అని నమ్మారు. ఆ యుద్ధము ఆయన మీ ద్వారా జరిగిస్తాడు. మీరు చూస్తుండగా మీ శత్రువుపై దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. సిలువలో దేవుడు విజయాన్ని మానవులకు వసగాడు. సంపూర్తి అయినది. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. వీఆర్ రెడీ టు ఫైట్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మనం యుద్ధం చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. భౌతిక యుద్ధం కాదు, ఎవరినో ఏదో సాధించటానికి కాకూడదు. వారిని వినియోగిస్తున్న దురాత్మ శక్తుల యొక్క నాశనం మనం విశ్వాసం ద్వారా సాధించగలుగుతాం. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంది, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. అండర్లైన్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. రక్షణ కేడము నీవు నాకు అందించావు, నీవు రక్షణ ఇచ్చావు, కాబట్టి నా జీవితంలో నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంది. ఎవరైతే రక్షించబడ్డారో వారిని దేవుని యొక్క హస్తం ఆదుకుంటుంది, ఆదుకున్నది. అంత మాత్రమే కాదు, నా పాదములకు చోటు విశాలపరిచావు, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది, నా చీలమండలములు బెణుకలేదు.
ప్రభువు యొక్క సాత్వికం మనలను గొప్పదిగా చేస్తుంది. ప్రభువుకు గొప్పతనం ఎక్కడొచ్చింది? సాత్వికం వల్లనే వచ్చింది. అందుకనే మత్తయి సువార్త 11:28 మీరు సాత్వికుడనైన నా యొద్ద నేర్చుకోండి, దీన మనసు కలిగిన వాడైన నా యొద్ద నేర్చుకోండి. ప్రభువు సాత్వికాన్ని, దీన మనసును తన యొద్ద నేర్చుకోనమని మనకు సెలవిచ్చాడు. హెబ్రీ పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో మోషే ఆ యొక్క నమ్మకమైనటువంటి వాడుగా చెప్పాడు. సంఖ్యాకాండంలో అతడు మిక్కిలి సాత్వికుడిగా చెప్పబడింది. కనుక సాత్వికం ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని సన్నిధిలోనే. దేవుడు ఎంత సాత్వికుడు! ఆయన ఎంత సాత్వికుడు అంటే ఆయన బిడ్డలు దేవుని యొక్క సాత్వికము వలన గొప్పవారు అవుతారు. నన్ను గొప్ప చేసితివి. దేవుని యొక్క సాత్వికం విశ్వాసాన్ని గొప్ప చేయటం అంటే ఆ సాత్వికాన్ని అవలంబించినందున నేను గొప్పవాడిని అయితిని అని అర్థం, అంతే. కనుక దేవుని యొక్క సాత్వికాన్ని ఎవరైతే తమ జీవితాల్లో అనుభవిస్తారో వారు గొప్పవారు అవుతారు. మహాత్మా గాంధీ గారు ఆయన అహింస ఆయుధంగా చేపట్టాడు. హింసను విడనాడమన్నాడు. ఆయన సాత్వికాన్నే బోధించాడు. ఆయనను దేశంలో జాతిపితగా నిలిపింది ఆయన సాత్వికమే, హింస లేనితనం. కనుక సాత్వికులుగా మనం జీవించినప్పుడు మనం గొప్ప చేయబడతాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. సాత్వికులు ఎట్లా ధన్యులు అవుతారు? వాళ్ళు ఎట్లా స్వతంత్రించుకుంటారు? సాత్వికులు వాస్తవంగా ఎట్లా ధన్యులు అవుతారు? ఈ రోజున పోరాడేవారే ధన్యులని చెప్పుకుంటున్నటువంటి ఈ దినాల్లో సాత్వికులు ధన్యులు అని చెప్పి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. చూస్తున్నారా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికుడు భూలోకం ఎలా స్వతంత్రించుకుంటాడండి? పోరాడేవాడే కదా. ఇవాళ దున్నుతున్నవాడు పోరాటం చేసి నాదంటున్నాడు, కౌలు తీసుకున్నవాడు పోరాటం చేస్తే నాదంటున్నాడు, అద్దెకి తీసుకున్నవాడు పోరాటం చేసి నాదంటున్నాడు. ఆలోచిస్తున్నారా? మరి సాత్వికుడు ధన్యుడు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారేమిటి? 1000 ఏళ్ల పరిపాలనలో, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిని స్వతంత్రించుకునేది ఎవరు అని అంటే సాత్వికులే. ఈ దినాన బలం కలిగిన వాళ్ళు, లాక్కోగలిగిన వాళ్ళు భూమి మీద పాగా వేస్తున్నారు, పాకలు వేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. వారు సాత్వికులు కాదే. వాళ్ళ జోలికి వెళ్తే ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, వీలైతే తగలబెడతారు. కనుక వారిని సాత్వికులను పిలవలేమే భూమి మీద. కానీ ఇక్కడ చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఏమిటి సాత్వికం? ప్రభువు తనను గురించి తాను చెప్పిన మాట మత్తయి సువార్త 11:28 నేను మిక్కిలి సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. దీన మనసు గలవాడు సాత్వికుడు. చదువుతాను చూడండి, 28 మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడును. సాత్వికుల ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రభు సాత్వికుడు కనుక ఆయన సాత్వికము మనలను గొప్ప చేయును అనగా ఆయన సాత్వికాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు గొప్పవారు అవుతారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రభువు నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఆయన కుడి చెయ్యి నన్ను ఆదుకుంది అని సాక్ష్యం చెబుతున్నాడు. ఈ రాత్రి నీవు ఈ విధంగా ఉన్నావనంటే అది ఆయన కృపయే. వారు నా పాదాల కింద పడతారు, నా శత్రువులు తరిమి పట్టుకుంటాను, వారు నశింపజేసేవారు తిరిగి నేను వెనుతిరుగును, వారు పోవునట్లు నేను వారిని అణగుదొక్కేస్తాను. శత్రువుల గురించి 37-38 వచనాలు అంటున్నాడు, తరిమి పట్టుకుంటాడట. అంటే వేగము బలము నా సొత్తు అయ్యాయి అని మాట్లాడుతున్నాడు. శత్రువులను తరిమి పట్టుకుంటారంటే పారిపోతారట శత్రువులు. ఈ రాత్రి వాక్యుడిని సహోదరుడా సహోదరి, నీ శత్రువు నిన్ను చూసి పారిపోతున్నాడా? శత్రువు అంటే నీ పక్కింటి ఆయన కాదు, అపవాది. అపవాదే నీకు శత్రువు. నీకు మనుషుల్లో ఎవరు శత్రువులు లేరు.
మనుషులలో ఉన్న పాపము విశ్వాసులకు వ్యతిరేకంగా వ్యక్తులను పనిచేయిస్తుంది. కనుక శత్రువుల తరుము పట్టుకుంటాను, వారు నశింప చేయబడు వరకు నేను వెనుతిరగను. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. శత్రువు నశించాలి, అపవాది క్రియలు లయం చేయబడాలి. అప్పటి వరకు ఆత్మీయ జీవితంలో వెనుకకు తిరగకూడదు. ప్రార్థనలో వృద్ధి చెందాలి, బలహీనపడకూడదు. వాక్య ధ్యానంలో అభివృద్ధి సాధించాలి, బలహీనపడకూడదు. దేవుని పట్ల సువార్త ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి, వెనకడుగు వేయకూడదు. ఎప్పుడైతే అలాగ మనం ముందడుగు వేస్తామో దేవుడు విజయాలను మన బాటలో ఏర్పాటు చేస్తాడు. వారు నా పాదాల కింద పడతారు, వారు లేవలేకపోయినట్లు నేను వారిని అణగద్రొక్కేస్తాను. దేవుడు తానే శీఘ్రముగా అపవాదిని మీ పాదముల కింద అణగద్రొక్కిస్తాడు అని కీర్తనాకారి చెబుతున్నాడు. ప్రభువు తానే స్వయంగా అపవాదిని మీ పాదాల కింద అణగద్రొక్కించేస్తాడు. యు విల్ బీ ద విక్టోరియస్ క్రిస్టియన్. నువ్వు విజయవంతమైన జీవితం కలిగిన క్రైస్తవుడుగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఎప్పుడు? నీ జీవితంలో దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయన సాత్వికం నీలోనికి వచ్చినప్పుడు, ఆయన రక్షణ కేడను నువ్వు అందుకున్నప్పుడు, ఆయన నీకు యుద్ధాన్ని నేర్పించినప్పుడు నీ శత్రువులు పారిపోతారు. యు విల్ బి అన్ ఎఫెక్టివ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్. తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు, మంచి సైనికుల వలె పోరాడమన్నాడు. మంచి సైనికుడు ఎలా పోరాడతాడు? తిమోతికి రాస్తూ జట్టి వలె పోరాడు. మంచి జట్టి అంటే యోధుడు. ఎలా పోరాడతాడు? మెలకుగా పోరాడాలి. జట్టి అయిన వాడు పోరాడినట్లుగా పోరాడాలి. కనుక మనం ప్రొఫెషనల్గా మారాలి. అంటే మనం ఒక నిష్ణాతులమైనటువంటి యోధులంగా విశ్వాసము చేత రూపుదిద్దుకునేట్లుగా మన జీవితాలు సాగాలి. దీనికి దానికి, చిన్నదానికి పెద్దదానికి ఊరికే మోటివేట్ చేయబడే వారంగా ఉండకూడదు. మనల్ని వాక్యం మోటివేట్ చేయాలి. వాక్యం ప్రకారం స్టబర్న్గా మనం నిలిచి నడవగలగాలి. అప్పుడే దీవెన. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి. యుద్ధానికి నీవు నన్ను బలము ధరింపజేసేదివి. నా మీదకు లేచిన వారిని నా కింద అణిచివేసితివి. అణిచివేసితి నీ కాడు, అణిచివేసితివి. నీవు చేసావు దేవా ఈ కార్యాన్ని. నీవు నాకు బలం ధరింపజేసావు, నీవే అణిచేసావు. ఇశ్రాయేలీలు చేసిన ప్రతి విధమైన యుద్ధాన్ని మీరు చూడండి. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో నిలబడింది ఇశ్రాయేలీలు అయినప్పటికీ విజయాన్ని నమోదు చేయించి వారికి బలమిచ్చి జయమిచ్చిన వాడు మాత్రం ఇశ్రాయేలీలకు సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే. అదే రాస్తున్నాడు, నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకు లేచిన వారిని నా కింద అణిచివేసితివి. నా క్రింద అణిచివేసితివి. సోదరుడా, సోదరి, దేవుడు నీ శత్రువులను నీ క్రింద అణిచివేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడు. ప్రభువు నీకు సమస్తమును అనుగ్రహించుటకు శక్తిమంతుడైనటువంటి వాడు. నిన్ను బలపరిచేటువంటి వాడు. నీ శత్రువును నీ క్రింద అణిచివేసేటువంటి వాడు. వెనుకకు మళ్ళేట్టు చేసిన వాడు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేదిని. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేశానన్నాడు. గాడ్ ఈజ్ అలౌవింగ్ ఎ బిలీవర్ టు ఓవర్కమ్ ద ఎనిమీస్. శత్రువులను జయించడానికి దేవుడు బలవంతులనుగా తన బిడ్డలను చేయుటతో పాటు విజయాలను నమోదు చేసుకునే యోధులుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారు మొరబెట్టారు నా శత్రువులు, కానీ రక్షించేవాడు లేకపోయాడు. యెహోవాకు కూడా మొరబెట్టారు, ఆయన వారికి ఉత్తరం ఇయ్యలేదు. యెహోవాకు మొరపెడితే ఎందుకు ఉత్తరం ఇయ్యలేదు? వారు మొదట ఎవరికి మొరపెట్టారు? అన్యదేవతలకు మొరపెట్టారు, అందుకే రక్షించేవాడు లేకపోయాడు. యెహోవాకు మొరపెట్టారు, ఆయన ఉత్తరం ఇయ్యలేదు. ఆయన నీతిమంతుల ప్రార్థన వైపు తిరుగుతాడు, దుర్మార్గుల ప్రార్థన వైపు, విగ్రహారాధన ప్రార్థనల వైపు ఆయన తిరగడు. అన్యుల ప్రార్థన వైపు ఆయన తిరిగేవాడు కాదు. కనుక ఆయన వైపు ప్రార్థించడానికి విశ్వాసం ఉన్న వారి వైపు ఆయన తిరుగుతాడు. విశ్వాసం లేని వారి వైపు ఆయన తిరిగేవాడు కాదు. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టుతిని, వీధుల
పెంటను ఒకడు పారబోసాడు, నేను వారిని పారబోసాను. ప్రజలు చేయి కలహాల్లో పడకుండా నీవు నన్ను విడిపించావు. ఎంత గొప్ప దేవుడండి. ఆనాడు అనగా 3000 సంవత్సరాల క్రితం దావీదునైనా దేవుడు విడిపించింది. ఈ దినం నిన్ను విడిపించడా? నిన్ను నువ్వు విడిపిస్తాడు. ప్రజలు చేయి కలహాల్లో పడకుండా నిన్ను విడిపించేవాడు నీ ప్రభువే. కలహము, కలహము అనే పదం పోట్లాట, వ్యతిరేకం, భేదం, భేదాభిప్రాయం, తగాదా అనే పర్యాయ పదాలతో మనం అర్థం చేసుకోవచ్చు. కలహము, ప్రజలు కలహాలు చేస్తే అందులో పడకుండా విడిపించాడట. మనల్ని ఇరుకన పెట్టడానికి రకరకాలైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు మన శత్రువులు. కానీ వాటిల్లో పడకుండా ప్రభువు కాపాడతాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నటువంటి ఆ భక్తుడు ప్రజల కలహాల్లో పడకుండా నన్ను కాపాడతావయ్యా, విడిపించేసావయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు విడిపించాడట. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపించాడు. ఇది ఎంతమందికి తెలుసు ఈ సత్యం? సిలువలో జరిగింది ఏమిటి? మనుషులను వారి పాపముల నుండి ఆయనే తన స్వరక్తమిచ్చుట ద్వారా, పాప క్షమాపణార్థం తన యొక్క శరీరాన్ని అర్పించటం ద్వారా మానవులకు ఇవ్వవలసిన రక్షణను ఇచ్చుటకు ఆయన అర్హత కలిగిన వాడిగా మారాడు. ఆయన అర్హత రుజువు చేయబడింది. కనుక ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన రక్షణ ఇవ్వటానికి సమర్థుడు. అందుకని అంటున్నాడు, ప్రజలు చేయి కలహాల్లో నన్ను విడిపించావు, నన్ను అన్యజనులకు అధికారినిగా చేసేతివి. నేను ఎరుగని ప్రజలు నిన్ను సేవించెదరు, నన్ను సేవించెదరు. అండర్లైన్ చేసుకోండి. నన్ను జనులకు అధికారిగా చేసేతివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవిస్తారు. 43వ వచనంలో 2 పదాలు మనల్ని ఆకర్షించాలి. అన్య జనులకు అధికారిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2, ఎరుగని ప్రజలు నిన్ను సేవించేటట్లుగా చేయగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం గుర్తెరగండి. అధికారిగా చేశాడు, తలగా చేశాడు, జవాబిచ్చేవాడిగా చేశాడు, ఆజ్ఞాపించేవాడిగా చేశాడు, పరిపాలకుడిగా దేవుడే చేశాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, నీ పొజిషన్ దేవుడు నిర్ణయించినప్పుడు నీకు శాంతితో పాటు ఆశీర్వాదం, ఆనందం కూడా లభిస్తుంది. నీ వ్యక్తిగతంగా నీవు పొజిషన్ చూడాలని ప్రయత్నం చేసే కొలది నీవు కూరుకుపోతావు. లోకము జిగటగల దొంగ ఊపి వంటిది. నీవు దేవుని విడిచి ఎదగాలని చేసే ప్రతి ప్రయత్నం నిన్ను అగాధానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. అన్యజనులకు అధికారం చేశావు. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవిస్తారు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులవుతారు. అన్యులు నాకు లోబడినట్లు నటిస్తారు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గాలను విడిచి వస్తారు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. చూడండి, అన్యులను ఆయన విడిపించేటువంటి గొప్ప దేవుడనే సువార్త సందేశకుడు చూస్తున్నా. ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. ఆశ్రయదుర్గము అయిన వాడు స్తోత్రార్హుడు. కనుక మన ప్రభు మనకు ఆశ్రయదుర్గం. ఆ ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రమునకు అర్హుడు. మన స్తుతులకు, ఆరాధనకు ఆయన యోగ్యుడు. గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు సర్వ విధముల ఆరాధన అందుకుంటానికి ఆయన అర్హత కలిగినటువంటి వాడు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచు వారికి ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. ఇది ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తెలిసినా. ఎంత పెద్దవారైనా మనల్ని పాడు చేయాలని ప్రయత్నిస్తే వారికంటే దేవుడు మనలను ఎత్తైన స్థితిలో, ఉన్నత స్థితిలో ఆశీర్వదించి కూర్చోబెడతాడు. ఇది వాస్తవం. నా మీదకి లేచి వారందరికంటే కూడా నన్ను ఎత్తుగా హెచ్చిస్తావు. బలత్కారం మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపిస్తావు. హెచ్చిస్తావు, విడిపిస్తావు. హెచ్చిస్తావు, విడిపిస్తావు, నడిపిస్తావు. దేవుడే నడిపిస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు, దేవుడే విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను గణపరుస్తాను, నీ నామకీర్తన గానం చేస్తాను. నీవు నియమించిన రాజును గొప్ప రక్షణ కలుగు చేయవాడు.
అభిషేకించిన దావీదుకు అతని సంతానం నిత్యం కనికరం చూపువాడు. వండర్ఫుల్ వర్స్. అభిషేకించబడిన రాజుకు అతని సంతానానికి రక్షణ చూపించేవాడవు, నిత్యము కనికరం చూపించేటువంటి వాడవు, నామకీర్తన గానంగా చేసేట్లుగా చేసేవాడవు. ఇది మన జీవితంలో నెరవేరాలి. ఆ రక్షణ అనుభవం నీ జీవితంలో రావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. విస్తారమైన క్రిస్మస్ పండుగలు ఆచరించబడుతున్నాయి. ఈ సెమీ క్రిస్మస్ సీజన్లో అనేక మంది వాక్యం వింటున్నారు. వారంతా రక్షించబడేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులను మీరు ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకాలను పంపించండి. ఈ 3 దినాలు 4 దినాలు ఎపిసోడ్స్ లేవు ప్రభువా, మీరు సమకూర్చండి. అటువలనే ప్రభువా మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. మీ యందు భక్తితో, భయంతో, వణుకుతో, మిక్కిలి సాత్వికంతో జీవించినట్లు మా కృపనివ్వండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.